హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు విక్టరీ వెంకటేష్ గారి సైంధవ సినిమా రిలీజు. విక్టరీ వెంకటేష్ గారి 75వ సినిమా ఇది. దీనికి డైరెక్షన్ వచ్చేసి శైలేష్ కొలను. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మా సినిమా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ కారు, 100% పక్కా. కావాలంటే మా గత వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఉండేది రివ్యూ. ఫ్రెండ్స్, సినిమా బాగుంటే బాగుందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. ఫ్రెండ్స్, మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా మా నేతన్న రివ్యూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ చేత కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. నచ్చితే వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక విషయంలోకి వచ్చేస్తే ఇక వెంకటేష్ గారు చాలా రోజుల తర్వాత యాక్షన్ సినిమా చేశారు. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేనైతే చాలా బాగుందని చెప్పాను, ట్రైలర్ అయితే అదిరిపోయిందని చెప్పాను. మరి కథ ఎలా ఉంది తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కథ మొత్తం చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే కథ ఏంటో ముందలే మీకు తెలిసిపోతే సినిమాకి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయలేరు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. సరే, కథ ఏంటి ఫ్రెండ్స్? తన కూతురితో ఒక గ్రామంలో, అంటే ఒక ఊరిలో ప్రశాంతంగా బతుకుతున్న హీరోకి తన కూతురికి ఒక అరుదైన వ్యాధి ఉందని తెలుస్తుంది. దానికి ఇంజెక్షన్ ఖరీదు 17 కోట్లు. ఇది మనకు ఆల్రెడీ ట్రైలర్లో కూడా చెప్పారు ఫ్రెండ్స్. మరి ఆ 17 కోట్ల రూపాయల ఇంజెక్షను ఆ అమ్మాయికి చేస్తే అమ్మాయి బతుకుతుంది. మరి 17 కోట్లు ఒక సామాన్యంగా జీవిస్తున్న హీరో సంపాదించగలడా అంటే అతనికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఉంది అని మనకు ఆల్రెడీ ట్రైలర్లో కూడా చెప్పారు ఫ్రెండ్స్. మెయిన్ కథ అయితే అదే. మరి ఆ 17 కోట్ల రూపాయలు అతను సంపాదించాడా, ఆ కూతుర్ని బతికించుకున్నాడా లేదా ఏంటి, అసలు అతని గతం ఏంటి, అతని గతంలో ఏం చేసేవాడు, ఇవి మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. మరి కథ అయితే ఇది. మరి ఎలా ఉంది సినిమా ఫ్రెండ్స్? సినిమా స్టార్టింగ్ బాగుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా ఉన్నాయి, చాలా అంటే చాలా స్లోగా ఉన్నాయి. ఈ సెంటిమెంట్ సీన్స్ ఇవి వచ్చినప్పుడు కొంచెం ఇసుగు పుట్టింది. హీరోయిన్గా చేసిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఆ అమ్మాయి కనిపించినప్పుడు కూడా కొంచెం ఇసుగు పుట్టింది. నాకైతే పర్సనల్గా కొన్నిసార్లు ఇసుగు పుట్టింది. అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్షన్ సీన్స్ గురించి చెప్పుకోవాలంటే మనం ఒక హాలీవుడ్ సినిమాని చూస్తున్నట్టుగా అనిపించింది. వెంకటేష్ గారు కూడా చాలా స్టైలిష్గా చేశారు. ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాకి చాలా బాగా ప్రాణం పెట్టి చేశారు అయితే అనిపించింది. ఎందుకంటే ఫైట్స్ చేయడానికి కూడా అవకాశం ఉన్న సినిమా ఇది, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అలాంటిది ఫ్రెండ్స్. ఇక ఇందులో విలన్గా చేసిన నవాజుద్దీన్ సిద్దికి, ఇతను సూపర్గా చేశాడు ఫ్రెండ్స్. యాక్టింగ్ పరంగా అయితే చించేశాడు, కానీ డబ్బింగ్ ఎందుకనో నాకు అంత ఇదిగా అనిపించలేదు. అతను సొంత వాయిస్ అంట, అది కొంచెం హిందీ మాట్లాడతాడు, కొంచెం తెలుగు మాట్లాడతాడు. కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా అది కొంతమందికి నచ్చే అవకాశం ఉంది. ఇక తమిళ నటుడు ఆర్య కూడా ఈ సినిమాలో నటించాడు. అతనిది పెద్ద రోల్ ఏం కాదు, కానీ గెస్ట్ రోలు. ఆ క్యారెక్టర్ అతనే చేయాలన్న ఇంపార్టెంట్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ ఈ సినిమాకి పాటలు అయితే సినిమాలో అంత ఇదిగా అయితే ఏం అనిపించలేదు నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొన్ని సన్నివేశాలప్పుడు సూపర్గా చేశాడు, కొన్ని సన్నివేశాలప్పుడు నిద్ర వచ్చేసింది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అక్కడ జరుగుతున్న సన్నివేశానికి స్లోగా ఉండటం వల్ల కొంచెం నిద్ర వచ్చేసినట్టుగా అనిపించింది. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా పనితనం. మణికంధన్ సూపర్గా చేశాడు ఫ్రెండ్స్. షార్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అంటే అతను తీసిన లైటింగ్స్ కానీ, చీకట్లో సీన్స్ కానీ అద్భుతంగా. అంటే మనకి ప్రతి చిన్న విషయం కూడా చీకట్లో సినిమాలో తీస్తుంటే ప్రతి చిన్న విషయం కూడా మనకి కనిపించింది. అంటే తెర మీద మనకి సినిమాలో చీకట్లో జరుగుతున్నా కానీ మనకు కనిపించింది. నేను సలార్ విషయంలో ఇదే చెప్పాను. సలార్ అంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాని ఎక్కువ చీకట్లోనే తీశారు, అంటే ఆ ఫ్రేమ్ బ్లాక్గా ఉండేటట్టుగా తీశారు. కానీ చాలా సన్నివేశాలు అసలు అక్కడ వెనకాల ఏముంది, హీరో ఒంటి మీద ఏమున్నాయి అనేది కూడా కనిపించలేదు. కానీ ఈ సినిమాలో పనితనం మాత్రం, కెమెరా పనితనం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వెంకటేష్ గారి గురించి చెప్పాలి. చాలా రోజుల తర్వాత యాక్షన్ మూవీ చేశాడు. సెంటిమెంట్ పరంగా అయితే నాకు అంత ఓకే అని అనిపించలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, సెంటిమెంట్ పరంగా మనం ఈ మధ్య హాయ్ నాన్న వచ్చింది సినిమా నానిది, అందులో తండ్రి కూతుల సెంటిమెంట్ పండినంతగా ఈ సినిమాలో సెంటిమెంట్ పండలేదు అనేది నా పర్సనల్ ఫీలింగు.
అది కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ అది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు మనకి మనసుకు హత్తుకున్నట్టు ఉంటాయి, అది హాయ్ నాన్నలో మనకు అనిపించింది. కానీ ఇందులో తొందరగా వెళ్ళిపోతే ఈ సీన్ బాగుండు, ఆ యాక్షన్ సీన్ వచ్చేసింది కదా చూద్దాం అన్న ఇంటెన్షన్ కనిపించింది. ఇక అందరికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్స్ శైలేష్ కొలను గురించి. ఫ్రెండ్స్, ఇతను ఇంతకుముందు తీసిన సినిమాలు హిట్ 1 హిట్ 2 ఇతనే తీశాడంట. ఫ్రెండ్స్, అవి అయితే చాలా ఇంట్రెస్ట్గా సస్పెన్స్గా తీశాడు. కానీ ఇందులో కొన్ని సన్నివేశాలు సూపర్ అంటే సూపర్గా డైరెక్షన్ చేశాడు. ఈ సెంటిమెంట్ సీన్లు వచ్చేసేదానికి అంత ఎఫెక్ట్గా తీయలేకపోయాడు అని అయితే నాకు అనిపించింది. సినిమా మొత్తం చూసిన తర్వాత యాక్షన్ సీన్సే బాగున్నాయి. అంటే కొన్నిసార్లు అయితే కొంతమందికి ఓవర్ యాక్షన్ అని కూడా అనిపించవచ్చు యాక్షన్ సీన్స్ అంటే ఫైట్స్ అవన్నీ. కానీ మొత్తం మీద అయితే ఈ బాగా ఒక హాలీవుడ్ సినిమాని తీసిన రేంజ్లో తీశాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక ఓవరాల్గా సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ సినిమా ఎలా ఉందంటే, మామూలుగా అయితే వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీస్కి నచ్చుతాయి. ఈ సినిమా ట్రైలర్లో కూడా మనకి ఒక కుటుంబాన్ని చూపించినట్టుగా చూపించాడు. కానీ ఫ్యామిలీస్కి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏం కాదు, ఎక్కువగా యాక్షనే ఉంది. ఆ చిన్నపిల్లదే ఫ్యామిలీ సబ్జెక్ట్ చూపించినప్పటికీ కూడా అది అంతగా ఎమోషనల్గా కనెక్ట్ అయితే అవ్వదు అని నా పర్సనల్ ఫీలింగ్. కొంతమందికి నచ్చవచ్చు, అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా, కొంతమందికి ఈ నచ్చవచ్చు కూడా, కానీ అంత ఎఫెక్ట్గా లేదు అనేది అయితే నా పర్సనల్ ఫీలింగ్. కానీ యాక్షన్ సినిమాలు చూసే వాళ్ళకి, ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్కి అయితే పండగే. ఎందుకంటే ఆ సన్నివేశాలు కానివ్వండి, ఆ యాక్షన్ ఫైట్స్ కానివ్వండి, అందులో వెంకటేష్ గారు చేసిన యాక్షన్ కానివ్వండి, ఆ కెమెరా పనితనం కానివ్వండి, అక్కడ డైరెక్షన్ కానివ్వండి, అన్నీ కూడా ఒక హాలీవుడ్ స్థాయి సినిమాని మనం తెలుగులో చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఫ్రెండ్స్, మరి ఓవరాల్గా ఎలా ఉంది అంటే ఫ్రెండ్స్, సినిమా ఓకే అని అనిపించిందే కానీ నాకు అబ్బా అన్నట్టుగా లేదు, అలాగని తీసేసే సినిమా కూడా కాదు, ఓకే పర్వాలేదు అన్నట్టుగానే ఉంది ఫ్రెండ్స్. మరి ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, కానీ యాక్షన్ ప్రేక్షకులకు అయితే ఖచ్చితంగా నచ్చిద్ది. కొన్ని సెంటిమెంట్ సీన్స్ వచ్చినప్పుడు నాకైతే బోర్ కొట్టింది. మరి మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ సైంధవ సినిమా చెప్పిన రివ్యూ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.